హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి జర్నీ. దేశాలు రాజధానులు లైవ్లో అడుగుతానని చెప్పాను కదా. ఎలాగబ్బా ఇన్ని చెప్పాలి అని కంగారు పడొద్దు. చాలా ఈజీగా, అంటే దీంట్లో సగం వాటికి నేను కోడింగ్ అనేది పెట్టాను. చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. అంటే రాజధాని క్యాపిటల్ చూస్తే దేశం గుర్తు రావాలి, దేశం చూస్తే క్యాపిటల్ గుర్తు రావాలి. కరెన్సీ అనేది తర్వాత చూద్దాము, అది ఇంకో టాపిక్ కింద చూద్దాము. ఇక్కడ చాలా ఈజీగా తయారు చేశాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ బోటాన్ చూడండి, దింపు. బుట్ట దింపు అంటాం కదా, ఏదైనా కాయలు పళ్ళు అమ్మేవాళ్ళు బుట్ట దింపమ్మ అంటారు. అలాగే బోటాన్ దింపు. అలాగే ఉత్తర కొరియా ఉందనుకోండి, ఉత్తరాలు ప్యాకింగ్ చేయండి, ఉత్తర కొరియా ప్యాంగాంగ్. ఇలాగా ఈజీగా గుర్తుండేలాగా చెప్తాను, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈజీగా ఉంటుంది చూడండి. అంటే కాంటినెంట్, ఖండం ప్రకారం తయారు చేశారు చూడండి. ఆసియా ఖండంలోని దేశాలు. యెమెన్ సనా, అంటే ఏ మ్యాన్, ప్రతి మానవుడు ఏ మ్యాన్ సనాతన ధర్మాన్ని పాటిస్తాడు, సనాతన యుగంలో ఉంటున్నాం. యెమెన్ సనా. బెహ్రైన్ మనామా. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఢాకా. భూటాన్ దింపు, పొట్ట దింపు అంటాం కదా అలాగా. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్. బ్రూనై బందర్సరి భగవాన్. మయన్మార్ నేపిత. మాయా అంటాం కదా, మాయా అంటే మావయ్య, పల్లెటూళ్ళలో మాయా అని పిలుస్తారు. మాయా అంటే పిత, ఇక్కడ పిత అంటే తండ్రి. మాయాపేత అని లెక్క పెట్టుకోవచ్చు, లేదంటే మాయాపేత బర్మాలో మాయాపేత అలా అనుకోవచ్చు, లేదంటే మావయ్య, పిత అంటే ఫాదర్ తండ్రి, ఇలా గుర్తుపెట్టుకోండి. కంబోడియా నాంపెన్. కాంబో ప్యాక్ అంటాం కదా, కాంబో ప్యాక్, పెన్స్ ప్యాక్. కాంబో పెన్స్ ఎక్కువ వస్తాయి, కాంబో పెన్స్. చైనా బీజింగ్. తూర్పు తిమోర్. మోర్ అంటే హిందీలో నెమలి అని వస్తుంది, సో దిల్లీ అంటే నెమలి. తూర్పు తిమోరు, మోర్ నెమలి, దిల్లీ. ఓకే, తిమోర్ దిల్లీ. ఇండియా న్యూఢిల్లీ. ఇండోనేషియా జకార్తా, కానీ నూతన రాజధానిగా న్యూసంతరా ఉంది. ఇప్పుడు ఇండోనేషియాకి మోస్ట్ ఇంపార్టెంట్ కొత్త రాజధాని న్యూసంతరా ఉంది. నెక్స్ట్ ఇరాన్ టెహ్రాన్. చూడండి, ఇరాన్ టెహ్రాన్. ఇరాక్ బాగ్దాద్. ఇజ్రాయెల్ జెరూసలేం, యేసుక్రీస్తు ప్లేస్ కదా గుర్తుంటుంది, జెరూసలేం. జపాన్ టోక్యో. ఈ వింటా ఉంటాం కదా కంట్రీస్, ఫేమస్ కంట్రీస్ ఎలాగో గుర్తుంటాయి. జోర్డాన్ అమ్మాన్. జోలాలి ఎవరు పాడతారు? అమ్మ తప్ప ఇంకెవరు పాడతారు? ఎవరు పాడినా బాగోదు, సో జోర్డాన్ అమ్మాన్. కజకిస్తాన్ ఆస్థానం. కిస్తాన్ స్థానం ఆస్థానం. కజకిస్తాన్ ఆస్థానం. ఉత్తర కొరియా ప్యాంగాంగ్, అంటే ఉత్తర కొరియాలో ఉత్తరాలు ప్యాకింగ్ చేయండి. దక్షిణ కొరియా అంటే సౌత్ కొరియా సియోల్, సౌత్ కొరియా సియోల్. కువైట్ సిటీ. కిర్గిజిస్తాన్ బిష్కెక్. నెక్స్ట్ ఇంకోటి లావోస్ వియాంటియాని. మాల్దీవులు మలేషియా కౌలాలంపూర్. మాల్దీవులు మాలే. మంగోలియా ఆవు అనుకోండి, లేదంటే గోలియా అంటే గోవు అనుకోండి, గోవు ఆవు. ఉలాన్ బటర్ వెన్న. ఆవు పాలు మరిగించి నెయ్యి చేసి, ఆవు పాలు మరిగించి వెన్న తీయొచ్చు అనుకోండి. ఆవు వెన్న. మంగోలియా ఆవు, బటర్, గోవు బటర్. లెబనాన్ బనానా చేశాను నేను, లెబనాన్ని బనానా చేశాను, బీట్రూట్ చేశాను. బనానా బీట్రూట్, లెబనాన్ బనానా బీట్రూట్. నేపాల్ కాఠ్మండు. ఒమన్ మస్కట్. ప్రతి ఉమెన్ మస్కా వేస్తుంది, అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి, మేము అలాంటి వాళ్ళని కాదు. ఒమెన్ అంటే మస్కా కొడతారు, మస్కట్. నెక్స్ట్ కంట్రీ, ఇది ఇంకా ఆసియా ఖండమే మొత్తం. పాకిస్తాన్ ఇస్లామాబాద్. ఫిలిప్పైన్స్ మనీలా. ఖతార్ దోహా, అంటే ఖతం ద్రోహం. ఓకే, ద్రోహం చేస్తే ఖతం అయిపోతాం, ఖతం చేస్తారు ద్రోహం చేసి, అలాగా. రష్యా మాస్కో. సౌదీ అరేబియా రియాద్, రియా. సింగపూరే. శ్రీలంక కొలంబో. సిరియా డెమాస్కస్. థాయిలాండ్ బ్యాంక్లో డబ్బులు దాయాలి అన్నట్టు. ఇక్కడ థాయిలాండ్ చూడండి, థాయిలాండ్ బ్యాంకాక్. ఇది ఎలా గుర్తుంటుందంటే బ్యాంకాక్కి ఓకే, బ్యాంక్లో డబ్బులు దాయాలి అన్నట్టు, థాయిలంలాగా దాయాలి అన్నట్టు బ్యాంకాక్ థాయిలాండ్. నెక్స్ట్ టర్కీ అంకారా. టెక్కు అన్నట్టు, అప్పుడు అహంకారం అంకారా అన్నట్టు కొంచెం గుర్తుంటుంది. టర్కీ అంకారా, టెక్కు అహంకారం అలాగా. నెక్స్ట్ తజికిస్తాన్ దుషాంబే. నెక్స్ట్ ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి. ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్. వియత్నాం హనోయ్. ఇది ఎలా గుర్తుంచుకుందామంటే వియత్నాం హనోయ్, ప్రయత్నం చేయబోయ్, అలాగా. వియత్నాం హనోయ్, ప్రయత్నం చేయబోయ్.
జస్ట్ కొన్నైనా గుర్తుంటాయి అలా అయితే. తర్వాత ట్రినిడాడ్ అండ్ టిబాగో, పోర్ట్ ఆఫ్ స్పెయిన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వాషింగ్టన్ డీసీ, ఫేమస్ ఎలాగో గుర్తుంటాయి. తర్వాత దక్షిణ అమెరికా ఖండంలో, దక్షిణ అమెరికా కాంటినెంట్, సౌత్ అమెరికా కాంటినెంట్లో చూద్దాం కంట్రీస్. అర్జెంటీనా బ్యూనస్ ఎయిర్స్. అర్జెంటుగా ఎయిర్ అనేది అందకపోతే, ఆక్సిజన్ అందకపోతే, అర్జెంటుగా ఎయిర్ అనేది అందకపోతే చనిపోతాం కాబట్టి అర్జెంటీనా బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా బ్యూనస్ ఎయిర్స్. నెక్స్ట్ బొలీవియా, సుక్రీ, లాపాజ్, 2 ఉన్నాయి అక్కడ. తర్వాత బ్రెజిల్, బ్రసీలియా. చిలీ, శాంటియాగో, చెల్లి శాంతించు, అంటే కొట్టుకుంటారు కదా, అన్న చెల్లెలు కొట్టుకుంటారు కాబట్టి చెల్లి శాంతించు, చిలీ శాంటియాగో. నెక్స్ట్ కొలంబియా, బొగోటా. ఇది ఎలా అంటే, కొలంబియా అంటే పావురం. ఇప్పుడు కొలంబియా, లివియా అనేది సైంటిఫిక్ నేమ్, అది పావురం యొక్క సైంటిఫిక్ నేమ్. సో బొగోటా అంటే వివరాలు చేరవేసేది. ఇక్కడ వివరాలు అక్కడికి చేరవేయడం అనేది పావురాల ద్వారా అప్పట్లో జరిగేది కాబట్టి కొలంబియా, బొగోటా వివరాలు. నెక్స్ట్ ఈక్వెడార్, క్వీటో. ఈక్వెడార్ అంటే ఎడారి అనుకోండి, ఎడారి. క్విట్ వదిలేయి, ఎడారిని వదిలేయాలి, ఎడారిలో ఉండలేం కాబట్టి క్విట్ అంటే వదిలేయడం. క్విట్ ఇండియా చూస్తాం కదా అలాగా. నెక్స్ట్ పరాగ్వే, అసున్సియాన్. పరారు, అస్సాం పారిపోయాడు అంటాం కదా, ఏదైనా తప్పు చేసి ఏదైనా కంట్రీ పారిపోవడం లేదా స్టేట్ పారిపోవడం, అస్సాం పారిపోవడం అంటాం. అంతా అస్సాం అంటాం కదా, అలా పరాగ్వే, పరారవడం అస్సాం. నెక్స్ట్ పెరు, లిమా. సురినామ్, పరమారిబో. ఉరుగ్వే, మాంటెవీడియో, ఊరికే వీడియో చూడడం, ఉరుగ్వే, మాంటెవీడియో. వెనుజులా, కర్కాస్. వెనుజులా అంటే వెన్న తీసుకోండి అక్కడ, వెనుజులా, కర్కాస్, వెన్న కరిగిపోవడం, వెన్న ఈజీగా కరుగుద్ది కదా, సో వెనుజులా, కర్కాస్, వెన్న కరిగి. ఇక్కడ చూడండి, ఫిన్లాండ్, హెల్సింకి. పిన్ హోల్, ఫిన్లాండ్, హెల్సింకి. నెక్స్ట్ ఫ్రాన్స్, ప్యారిస్. జార్జియా, టిబిలిసి. జర్మనీ, బెర్లిన్. గ్రీస్, ఏథెన్స్. హంగేరీ, బుడాపెస్ట్. హంగేరీలో హంగు తీసుకోండి, హంగు ఆర్భాటాలు అంటాం కదా, సో బుడాపెస్ట్, బడాయి తీసుకోండి. హంగు ఆర్భాటాలు ఉన్నవాళ్ళు బడాయి పోతారన్నట్టుగా హంగు, బుడాపెస్ట్. నెక్స్ట్ ఐస్లాండ్, జక్జావిక్. ఐస్ జారిపోవడం, ఐస్ మీద జారిపోవడం, ఐస్ అనేది కరిగిపోయి నీళ్లు జారిపోతాయి కదా, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఐస్లాండ్, జక్జావిక్. ఐర్లాండ్, డబ్లిన్. ఐర్లాండ్ అంటే ల్యాండ్ కొనడానికి డబ్బులు కావాలి, ఐర్లాండ్, డబ్లిన్. ఇటలీ, రోమ్. నెక్స్ట్ వన్ లక్సెంబర్గ్ సిటీ. మాసిడోనియా, స్కోప్జే. మాసిడోనియా అంటే మాసిపోవడం, స్కోప్జే అంటే సోప్. మాసిడోనియా, స్కోప్జే. నెక్స్ట్ వన్ మొనాకోకి మొనాకోయే. మాంటెనిగ్రో, పోర్ట్గారికా. నెదర్లాండ్స్, ఆమ్స్టర్డామ్. నార్వే, ఓస్లో. పోలాండ్, వార్సా. పోర్చుగల్, లిస్బన్. రొమానియా, బుకారెస్ట్. సెర్బియా, బెల్గ్రేడ్. స్లోవేకియా, బ్రటిస్లావా. బ్రటిస్లావా. నెక్స్ట్ స్పెయిన్, మాడ్రిడ్. స్వీడన్, స్టాక్హోమ్. స్విట్జర్లాండ్, బెర్న్. ఉక్రెయిన్, కీవ్. యునైటెడ్ కింగ్డమ్, లండన్. వాటికన్ సిటీకి వాటికన్ సిటీయే, చిన్న కంట్రీ. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఖండంలో, ఆస్ట్రేలియా, కాన్బెర్రా. ఫిజీ, సువా. నెక్స్ట్ న్యూజిలాండ్, వెల్లింగ్టన్. వెల్లింగ్టన్ అంటే వెల్డింగ్ చేయిస్తే కొత్తగా ఉంటుంది కదా, వెల్లింగ్టన్, న్యూజిలాండ్. న్యూ అంటే కొత్త కాబట్టి వెల్లింగ్టన్, న్యూజిలాండ్. పలావు, నెరుల్మడ్. నెవ్వర్ అంటే ఎవరికి ఇష్టం ఉండకపోవడం ఉండదు కాబట్టి ఫలావ్ అన్నట్టు. నెవర్ గివ్ అప్ అన్నట్టు, ఎవరికి ఇవ్వకుండా తినేయడం. నెక్స్ట్ తువాలు, పునాపుటి. పునాపుటి క్యాపిటల్. ఎలా అంటే తువాలు అంటే ఇక్కడ టవల్ తీసుకోండి, పల్లెటూరులో తువాలు అంటాం కాబట్టి టవల్ తీసుకోండి. పునాపుటి అంటే తునకలుగా ముక్కలుగా అయిపోవడం,
అంటే ఎక్కువ రోజులు వాడితే ముక్కలు. అలాగా తువాలు, పునాపుటి, టవల్, తునకలు. నెక్స్ట్ ఆఫ్రికా ఖండంలో చూడండి. అల్జీరియా, అల్జీర్స్, అంగోలా, లువాండా, డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగో, కాంగోకి కిన్షాషా, ఈజిప్ట్, కైరో, ఇథియోపియా, అడిస్ అబాబా. ఇది ఈజీగానే ఉంటుంది. ఇథియోపియా, అడిస్ అబాబా. ఒక 4 సార్లు అనుకుంటే సాంగ్లా ఉంటుంది. ఘన, ఆక్రా. ఘన సెంటీమీటర్ కూడా ఆక్రమించలేవు అని ఒక డైలాగ్ లాగా అనుకోండి. అంటే క్యూబిక్ సెంటీమీటర్, ఘన సెంటీమీటర్, ఘన, ఆక్రమించలేవు, చిన్న సెంటీమీటర్ కూడా ఆక్రమించలేవు అని. నెక్స్ట్ గినియా బిస్సౌకి బిస్సౌ. నెక్స్ట్ లాస్ట్ పేజ్. కెన్యా, నైరోబి, లిబియా, ట్రిపోలి. అంటే నాకు ఇంపార్టెంట్ అనిపించినవి టిక్స్ పెట్టాను. ఇంకా చాలా మొత్తం చదవాలనుకుంటే చదవచ్చు మీరు. లిబియా, ట్రిపోలి, మడగాస్కర్, అంటనా నరివో. నెక్స్ట్ మాలీకి బమాకో ఎలా గుర్తుంటుందంటే బతిమాలి, మాలి అంటే బతిమాలి, బామాకో అంటే బామాలి, బామాలి అయినా తీసుకురావాలంటాం కదా అలాగా. నెక్స్ట్ మారిషస్, పోర్ట్ లూయిస్. పోర్ట్లో సామాన్లు మార్చుకుంటాం కదా అలాగా. అంటే వేరే కంట్రీస్ నుంచి కానీ ఎగుమతులు దిగుమతులు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటాయి కదా. సో ఇక్కడ మారిషస్, పోర్ట్ లూయిస్, మార్చడం. నెక్స్ట్ వన్ నమీబియా, విండ్ హక్. నమీ అంటే కొత్తదనం, ఇక్కడ వచ్చిన నమీబియా, విండ్ హక్. విండ్ అంటే ఏంటి? గాలి కదా. సో విండ్ హక్, కొత్త గాలి. నమీబియా, విండ్ హక్, కొత్త గాలి లాగా గుర్తుపెట్టుకోవచ్చు. రువాండా, కిగాలి. రువాండా అంటే వరాండాలా తీసుకున్నాను నేను, వరండాలోకి గాలి వస్తుంది. రువాండా, కిగాలి, వరండాలోకి గాలి, అంతే. షీసెల్స్, విక్టోరియా. అంటే గవ్వ లోపల విక్టోరియా ప్యాలెస్ లాగా ఉంటుంది అని. అంటే కొన్ని షీసెల్స్లో చాలా రకాలైన నిర్మాణాలు ఉంటాయి, స్ట్రక్చర్స్. సో షీసెల్స్ విక్టోరియా ప్యాలెస్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సియొర్రా లియోన్, ఫ్రీ టౌన్. సోమాలియా, మొగదిషు. సోమాలియా అంటే సోమరి తీసుకున్నాను నేను, సోమరిలాగా అవ్వద్దని. మొగదిషు అంటే మగాడు తీసుకున్నాను. మగాడు సోమరిలా ఉండకూడదు అనుకుంటే సోమాలియా, మొగదిషు. నెక్స్ట్ టాంజానియా, డొడోమా. ట్యూనిష్. ఉగాండా, కంపాలా. జాంబియా, లుసాకా. జింబాంబే, హరారే. జింబాంబేలో బాంబే తీసుకున్నాను నేను, బాంబేలో హరారే. హరే గొడవలు ఎక్కువ అనేసి, బాంబేలో ఎక్కువ అల్లర్లు గొడవలు జరుగుతాయి. సో బాంబేలో జింబాంబే, బాంబే, గొడవలు, హరే రామ అనుకుంటే అక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ లాస్ట్ దక్షిణాఫ్రికాకి 3 ఉన్నాయి క్యాపిటల్స్. కేప్ టౌన్ ఒకటి ఉంది. కేప్ టౌన్ ఏమో లెజిస్లేటివ్ క్యాపిటల్, ప్రిటోరియా ఏమో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి. నెక్స్ట్ బ్లోయిమ్ మౌంటైన్ ఒకటి. 3 క్యాపిటల్ ఉన్నాయి. జ్యుడిషియల్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్స్ అని 3 ఉన్నాయి దక్షిణాఫ్రికాకి లాస్ట్లో. ఓకేనా? ఇలా కాంటినెంట్ పరంగా కంట్రీస్ ఇచ్చాడు, దాని యొక్క రాజధానులు ఇచ్చాడు. 1కి 2 సార్లు చూడండి. ఇవి వాట్సాప్ చేస్తాను. మ్యాక్సిమం త్వరగా బుక్స్ కొనేసుకోండి. తర్వాత నేను ఇంకా పంపించడానికి మ్యాక్సిమం వీలు పడదు. ఓకేనా? వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్పుడు ఎప్పుడు లైవ్ అన్నది అర్థమవుద్ది, మీకు లైవ్ జాయిన్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.